కర్నూలులో వినాయక నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. రాత్రి 10:30 గంటలు అయినప్పటికీ ఇంకా విగ్రహాలు తరలి వస్తూనే ఉన్నాయి. పట్టణంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఉదయం 9 గంటలకు రాంబోట్ల దేవాలయం దగ్గర గణేష్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి పట్టణంలోని నలుమూలల నుంచి వినాయక ఘాట్కు చేరుకుంటున్నారు. అయితే వినాయక్ ఘాట్లో కూడా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బోట్లో కేసీ కినార్లో బోట్లు ఏర్పాటు చేశారు. అలాగే గజ ఈదగాలను కూడా అందుబాటులో ఉంచారు. వీటితో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ భక్తులకు అనుగుణంగా ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు దాతలు కూడా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అయితే ఇంకా ఎంతటైం పడుతుంది అనేది ఇప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అయితే తెల్లవారవచ్చు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు.